హైడ్రా మళ్ళీ దూసుకుపోతుందనే చెప్పొచ్చు. అయితే ఈరోజు శుక్రవారం ఉదయం నాలాల పైన అక్రమంగా కట్టిన ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి కూల్చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఉదయం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని అందరినీ పరిగణనలో తీసుకొని మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. హైడ్రాని మేము హర్షిస్తున్నాము. ఎందుకంటే మా ప్రియతమ నాయకుడు ఈటల రాజేందర్ గారు ఏమంటున్నారంటే, హైడ్రా పేరు చెప్పి పేదోళ్ళు ఇల్లు గులకొట్టకండి. హైడ్రా నిజంగా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైతే నాలాలు పెద్ద మనుషులు ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నవాళ్ళు నాలాలను కబ్జా చేస్తున్నారు, వాళ్ళపైన మీ ప్రతాపం చూపెట్టండి, న్యాయంగా పనిచేయండి అని చెప్పి మా ఈటల రాజేందర్ గారు పిలుపునిచ్చారు. ఆదివారం రోజు వారికి మేము ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు వారికి సన్మాన సభ చెప్పినప్పుడు వాళ్ళు ఆ సభలో మాకు మాట ఇవ్వడం జరిగింది. 24 అవర్స్లో మా హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారికి వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మరి వారి మాటల సూచనల మేరకు నిన్న రంగనాథ్ సార్ ఇంకా మా సిఓ గారు మధుకర్ నాయకర్ గారు ఇక్కడ పర్యటించి ఈ నాలా వల్ల 8 కాలనీస్కి ముంపు జరుగుతుంది, చుట్టుపక్కల బస్తీవాసులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు మేడం. అంటే గతంలో ఈటల రాజేందర్ గారు దీన్ని హైడ్రాని అయితే వ్యతిరేకించారు, దీనిపైన ఏం వ్యక్తం చేశారు సార్? ఈటల రాజేందర్ గారు దేనికి వ్యతిరేకించారు మీరు ఒకసారి గమనించాలి. పేదల ఇల్లు హైడ్రా పేరు చెప్పి ఏదైతే కూలగొడుతున్నారో వాళ్ళ ఇల్లు మీరు ఆపాలే. మరి ఇటువంటి పెద్ద పెద్ద బడాబాబులు ఏదైతే కబ్జాలు చేసుకొని ఇల్లులు కట్టుకున్నారో నాలాలపైన చెరువులపైన వారిపైన మీరు మీ ప్రతాపం చూపెట్టాలి, న్యాయం చేయాలని చెప్పి మా నాయకులు ఆ పిలుపునిచ్చారు మేడం. అంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండే స్థానిక ప్రజలు వర్షం పడ్డప్పుడు ఇళ్లలోకి వర్షం ఎక్కడ వస్తాయని చెప్పేసి భయభ్రాంతులకు గురైనారు సార్. సో ఈ ప్రస్తుతం ఈ కట్టలైతే కూల్చేస్తున్నారు, సో దీనిపైన ఏం వ్యక్తం చేస్తున్నారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇల్లీగల్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మేడం. మీరు ఇక్కడ ఈ స్పాట్లో చూసినట్టయితే వీళ్ళకి మా కంటోన్మెంట్ సిబ్బంది వేరే సిటీలో మున్సిపల్ వర్క్స్ బాడీస్ ఎట్లా పనిచేస్తే మాకు తెలియదు మేడం. నేను కంటోన్మెంట్ వాసిని కాబట్టి కంటోన్మెంట్లో నాలాలు కానివ్వండి, చెరువులకు కానివ్వండి 30 ఫీట్ ఏదైతే బఫర్ జోన్ అంటారో దాన్ని మేము పరిగణనలో తీసుకొని పర్మిషన్స్ ఇస్తాము. మరి ఇక్కడ ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అవన్నీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మేడం. మీరు కావాలంటే వాళ్ళ పర్మిషన్ కాపీస్ తెప్పించుకొని చెక్ చేయొచ్చు మేడం. అంటే గతంలో ఇక్కడ నాలాలకు ఉండే స్పేస్ అనేది 70 అడుగులని 70 ఫీట్స్ అనేసి ఉంది సార్. ఇప్పుడు రాను కబ్జా గురి కావడం వల్ల అది 17 నుంచి 18 వరకు వచ్చేసింది. సో దీనిపైన ఏం మాట్లాడతారు సార్? మేడం, ఈ 70 ఫీట్ల నాలాది ఏదైతే వెడల్పు ఉంది మేడం, మీరు చూసినట్టయితే కంటోన్మెంట్ నియోజకవర్గము సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది మేడం. చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ అల్వాల్ కానివ్వండి, లేకపోతే కుత్బులాపూర్ కానివ్వండి, అవన్నీ మా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచే నాలాల నుంచి బైపాస్ అయ్యి ఇక్కడ మన ట్యాంక్ బండ్కి వెళ్తాయి మేడం. అయితే కొంతమంది బడాబాబులు ఇట్లా ఆ జమానాలో లేఅవుట్లు చేసి వారు పర్మిషన్ తీసుకున్నది ఒకటి, దాని తర్వాత వాళ్ళకు ఓసీ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ స్వార్థానికి ఈ నాలాలు కబ్జా చేశారు మేడం. అంటే గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు సార్, హైడ్రా రాకముందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటామని చెప్పేసి. హైడ్రా అనేది స్థానిక ప్రజలకు మంచి చేస్తుందని అంటారా సార్? మేడం, ఇంతకుముందుకు హైడ్రా అంటే ఏంటి మనకు తెలియదు. హైడ్రా అనే డిపార్ట్మెంట్ లేకుండే మేడం. మా కంటోన్మెంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మేము ఏది మాట్లాడినా స్టేట్ గవర్నమెంట్తో కొంచెం ఆర్డీఓ గారు ఈ రికార్డ్స్ లేవు అని జాప్యం చేసేవాళ్ళు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి మాకు స్టేట్ గవర్నమెంట్ బాడీస్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. దానివల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది. ఎప్పుడైతే ఈ హైడ్రా అని చెప్పి ఒక ఇండిపెండెంట్ బాడీ ఎక్కడైతే ఇప్పుడు కొత్తగా వచ్చిందో ఆ ఇండిపెండెంట్ బాడీ వారిని వీరిని పిలిపించి 24 అవర్స్లో పేపర్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ చెక్ చేసి ఎస్ దీస్ పీపుల్ హ్యావ్ ఆక్యుపైడ్ ఇల్లీగలీ అని చెప్పి దీనిపైన యాక్షన్ తీసుకుంటున్నారు మేడం. దీనివల్ల ఒక బడాబాబులకు ఒక్కరికి ఇద్దరికి ఏదైనా ఇబ్బంది కావచ్చు, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న 8 కాలనీలు ఒక 20 నుంచి 18 బస్తీలు ఈ రైనీ సీజన్లో మాన్సూన్ సీజన్లో చాలా హ్యాపీగా నిద్రపోవచ్చు మేడం. ఎందుకంటే వర్షం వచ్చింది చినుకు పడ్డదంటే వాళ్ళ కునుకు బంద్ అయిపోతుంది మేడం. అంటే రాత్రి అంతా మేలుకొని ఉండి వాళ్ళు పడుకోరు మేడం. కాబట్టి ఈ హైడ్రా డెసిషన్ వల్ల మేము చాలా సంతోషిస్తున్నాం, మేము హర్షిస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు హైడ్రా అనేది లేకపోతే స్థానిక ప్రజలకు న్యాయం జరిగేదంటారా సార్? హైడ్రా అనేది లేకపోతే మేడం గత 30 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బంది పడుతున్నామో నాకు తెలిసి ఇంకా అదే ఇబ్బంది పడేవాళ్ళము. కాబట్టి రంగనాథ్ సార్ గారు ఎప్పుడైతే బికాజ్ ఈజ్ అ వెరీ సిన్సియర్ ఆఫీసర్, ఆయన గతంలో కూడా అడిషనల్ కమిషనర్గా ట్రాఫిక్గా సిటీకి ఉన్నప్పుడు కూడా వారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అనేది మాకు తెలుసు. వారు వరంగల్లో కమిషనర్ చేసినప్పుడు కూడా వారి పనితనం మాకు తెలుసు. కాబట్టి ఇక్కడ పూర్తి న్యాయం జరుగుతుంది మేడం. మేము స్వాగతిస్తున్నాము, మేము ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి సెల్యూట్ చేస్తున్నాం మేడం. ఫైనల్గా హైడ్రాకి మీరు ఏం చెప్పబోతున్నారు సార్? హైడ్రాకి మేము ఒక చిన్న విన్నపం చేస్తున్నాము. ఎక్కడైతే ఇటువంటి బడాబాబులు
పొలిటికల్ అండదండలు తీసుకొని లేకపోతే ఆఫీసర్స్ అండదండలు తీసుకొని లేకపోతే లంచాలు ఇచ్చి ఈ వాటర్ బాడీస్ని కానివ్వండి, నాలాలను కానివ్వండి, చెరువులను కానీ త్రూఅవుట్ హైదరాబాద్ ఎక్కడైతే కబ్జాలు చేశారో సార్, దయచేసి నేను మీకు చేతులు ఎత్తి జోడించి విన్నపం చేస్తున్నా, మీరు వారిపైన యాక్షన్ తీసుకోండి సార్. కానీ ఎవరైతే 30 గజాలు 20 గజాలు ఇల్లులు కట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి హైడ్రా అంటే ఏంటి తెలియదు, వాటర్ బాడీ అంటే ఏంటి తెలియదు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మరి వాళ్ళందరూ పక్కా పట్టాలతో ఉంటున్నారు. మా ప్రియతమ నాయకుడు ఈటెల రాజేందర్ గారిది కూడా అదే వాగ్వాదం. బాబు వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి హైడ్రా అంటే ఏంటి తెలియదు, వాటర్ బాడీ అంటే ఏంటి తెలియదు, మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వాళ్ళు వాళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రు, మున్సిపల్ బాడీస్ వాళ్ళకి ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిండ్రు. కొంచెం గరీబోల పైన మీరు కొరడా చూపెట్టకుండా ఇటువంటి బడా బాబులు ఏదైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, అండర్ టేబుల్ అమౌంట్స్ ఇచ్చేసి లంచాలు ఇచ్చేదైతే కట్టుకుంటున్నారో వాళ్ళపైన కొరడా చూపెట్టాలని మా బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం అయితే హైడ్రా అయితే దూసుకువెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే శుక్రవారం ఉదయం నుంచే ఇక్కడ హైడ్రా అనేది పనులు చేపట్టడం జరిగింది. నాలాలపైన కబ్జా చేసిన ఈ వాణిజ్య వ్యాపారస్తులకు సంబంధించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ ఉదయం నుంచే కూల్చివేయడం జరిగింది. అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడ ఉండే స్థానిక ప్రజలు వర్షం పడ్డప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే చూస్తున్నామని చెప్పారు. అయితే ఈ హైడ్రా అనేది ఈ చర్య తీసుకోవడం వల్ల మేము చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి వాళ్ళైతే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే కొంతమంది అయితే స్థానికంగా ఉండే ప్రజలైతే కొన్నేళ్ళుగా ఈ సమస్యను అయితే ఎదుర్కొంటున్నాం. అయితే ఇంతకుముందు గతంలో కూడా కొంత కంటోన్మెంట్ బోర్డుకు కానీ ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎట్లాంటి చర్యలు లేకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రస్తుతం అయితే ఈ హైడ్రా వల్ల అయితే మేము ఒక్కసారికైతే ఊపిరి పీల్చుకుంటున్నామనే చెప్తున్నారు. ఇక్కడ ఉండే స్థానిక ప్రజలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు హైడ్రా అనేది ఉదయం నుంచి ఇక్కడ కూల్చేయడం జరుగుతుంది, మీకు ఇది ఎట్లా అనిపిస్తుంది? మీకు వితౌట్ నోటీస్ ఎనీ నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారు, డెమాలిష్ చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి డెమాలిష్ చేయాల్సి ఉండే. ఎనీ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్, ఓనర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డెమాలిష్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. అంటే ఇంత ముందుకు ఇక్కడ వర్షం పడ్డప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్, అందులో మీరు లేరా? మీరు అందులో మేము ఉన్నాము, కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా. డెమాలిష్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్, ఎనీ ఇన్ఫర్మేషన్ లేకుండా అందరికీ డెమాలిష్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీసులు ఇచ్చి డెమాలిష్ చేస్తే బాగుండేది. ఇన్ని రోజులు ఆగారు, మరి నోటీసులు ఇచ్చి డెమాలిష్ చేస్తే బాగుండేదని మా అభిప్రాయం. అంటే హైడ్రా వచ్చినప్పుడు మీరు ముందస్తు చర్యలుగా మీరు ఏం ఊహించుకోలేదు సార్, ఇట్లాంటి చర్యలు మా ఏరియా వరకు కూడా వస్తాయని చెప్పేసి మీరు అనుకోలేదా? మీరు మావి రిజిస్ట్రేషన్ ప్లాట్లు కదా, మేము దీంట్లో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ ఇది. దీంట్లో నాలా ఉందని మాకు కూడా తెలియదు. ఇంకొంతమంది స్థానిక ప్రజలు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఉదయం నుంచే ఇక్కడ కూల్చివేత స్టార్ట్ అయితే జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు చాలా బాగుంది మేడం ఇది. ఎందుకంటే ఇటు చుట్టుపక్కల చాలా కాలనీస్ 7-8 కాలనీస్ ఉంటాయి. ఎప్పుడు 10 feet 1 floor వాటర్ వస్తుంది వర్షాకాలంలో. మేము చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తే ఇప్పుడు మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు వాళ్ళు వచ్చారు కాబట్టి మొన్న మేము మీటింగ్ జరిగినప్పుడు చెప్పినాం, లెటర్లు ఇచ్చినాం కాబట్టి సార్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంది కాబట్టి ఇది జరుగుతున్నది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈసారైనా వర్షాకాలంలో ఇంట్లో వాటర్ రాకుండా మా కాలనీ వాసులు ఉంటారని నేను కోరుకుంటున్నాను. అంటే ఎన్నేళ్ళుగా మీరు ఇబ్బంది పడుతున్నారు సార్, వాటర్ రావడం కానీ వర్షం పడినప్పుడు మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా, ఇది ఎన్నేళ్ళ నుంచి మీరు ఫేస్ చేస్తున్నారు? స్టార్టింగ్లో బాగుండే మేడం, అప్పుడు చాలా ఏళ్ళ కింద ఓపెన్గా నాలా ఉన్నప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా వెళ్ళిపోయేది వాటర్. ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా సిమెంట్తోని కాంక్రీట్తోని వేసి నాలను కబ్జా చేసి కట్టారో అప్పటి నుంచి మాకు 1 floor అంతా వాటర్ వస్తుంది మేడం. ఈ చుట్టుపక్కల 7-8 కాలనీస్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది ఉంటుంది, మేము ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి వర్షాకాలంలో వాళ్ళకి హెల్ప్ చేస్తాము. మేము ఇక్కడ బీజేపీ కార్యకర్తలం, వార్డు ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఎప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. మాకు వాళ్ళ ఘోష చూసి మాకే బాగా అనిపించలేదు. అందుకే మాకు ఎవ్రీ 4-5 years నుంచి గట్టిగా దాన్ని వెనక పడి దాన్ని వెనక చేసినందుకు మా ఎంపీ గారు ఉన్నందుకు మాకు ఫస్ట్ టైం మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ పని జరుగుతుంది మేడం, లేకుంటే జరగకపోయేది. ఇంతకుముందుకు రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు మేము ఇట్లా ఈ ఇష్యూస్ చెప్పినాము, అప్పుడు మేము చేయలేరు మేడం. ఇది ఎంపీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కాబట్టి జరుగుతున్నది మేడం. అంటే గతంలో మీరు ఎప్పుడైనా అధికారుల దగ్గర వెళ్ళినప్పుడు ఇట్లాంటి సమస్య ఉందని చెప్పేసి ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా మీరు? చాలాసార్లు వెళ్ళాము మేడం, లెక్క పెట్టినంత సార్లు వెళ్ళాము. రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు వెళ్ళాము, కంటోన్మెంట్ సీఓ ఇంతకుముందు అజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళాము. చాలా లెటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి పెండింగ్. ఎంపీ గారి దగ్గర ఖాళీ 2-3 times నాలెడ్జ్లో వేస్తేనే మాకు ఇలా పని జరిగింది మేడం. మేమే లేట్ చేసినాం అనుకుంటున్నాం ఎంపీ గారు తెలియడానికి. అదే ఎంపీ గారు గెలవగానే మేము వెళ్ళింటే 3 monthsలో అయిపోయేది. మేము 1 year దాకా తెచ్చుకున్నాము. ఇప్పటికైనా సంతోషిస్తున్నాం మేడం. మాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వర్షాకాలంలో మేము మంచిగా
నైట్లో మంచిగా నిద్రపోగలుగుతాం ఈసారి. మాకు అది ఎంపీ గారికి చాలా థ్యాంక్స్ చేస్తున్నాం. ఇదంతా ఎక్కడిదక్కడ జరిగినాక ఎంపీ గారిని మేము ఇన్వైట్ చేసి ఇక్కడ మేము ఎంపీ గారిని పిలుచుకొని సన్మానం చేయాలని అనుకుంటున్నాం మేడం. హైడ్రా చేపట్టిన ఈ పనులకు మీరు ఫైనల్గా హైడ్రాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హైడ్రా ఇట్లనే నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ సిటీలో ఎప్పుడు వర్షాలు వచ్చినా చాలా మట్టుకు మునిగిపోతున్నాయి కాబట్టి ఎప్పుడైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడే హైడ్రా పని చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను మేడం. ఎందుకంటే చాలా మట్టుకు నాలలు పక్క పొంటి చేసుకుంటూ వెళ్తేనే మనకు ఫస్ట్ మనం సిటీ ఆల్మోస్ట్ మనం టాప్ 3లోనో 4లోనో వెళ్ళడానికి హైదరాబాదు ఇదవుతుంది కాబట్టి మనం మెయిన్ నాలాలది నీళ్ళు పోవడానికి ఫ్లో తయారు చేస్తే మనకు వర్షాకాలంలో ఎక్కడైనా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ కానీ ఎక్కడ ఏం కానీ జరగదు. 2 years కింద ప్యాట్నీ నాలా చేశారు, మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. ఈరోజు ఇది చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఆ డబ్బులు బి పనికొచ్చేటట్టు పని అయితే మేడం. ఇట్లా మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా ఎక్కడ ఉంది ప్రాబ్లం అక్కడే ఆన్ ద స్పాట్ సాల్వ్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. ప్లానింగ్తో చేయట్లేదు కాబట్టి ఇట్లా అయితే లేదు. ఇప్పుడైనా ప్లానింగ్తో చేసి తొందరగా మేము బీజేపీ దగ్గర ఉండి చేపిస్తున్నాం కాబట్టి మాకు సంతోషం ఉంది. మేడం చెప్పండి, మీకు హైడ్రా మార్నింగ్ నుంచి కూల్చేయడం జరుగుతుంది కదా, దీనిపైన మీరు ఎలా భావిస్తున్నారు? మీరు దీనివల్ల అయితే ప్రాబ్లం ఏంటంటే రోడ్డు మాకు పిల్లలకు స్కూల్ కానీ దేనికని పోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది చేస్తే మా బీజేపీ తరపు నుంచి మేము ఏమంటారు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము దాని గురించి. అంటే వర్షం పడినప్పుడు మీ వీధుల్లోకి వర్షం అయితే ఇండ్ల లోపలికి వస్తాయని చెప్పి చిన్న భయం అనేది మీకు ఉంటుంది కదా, సో ఇప్పుడు ఈ నాలాలు ఎక్స్పెండ్ చేయడం వల్ల మీకు ఆ భయం అనేది పోతుంది కదా దీనివల్ల పోతుందండి. లేకపోతే ఈ నాలా వల్ల మాకు ఏంటంటే వర్షం ఉందండి, పిల్లల కొన్ని ఇళ్ళలో వెళ్తే బియ్యము కూరగాయలు బట్టలు విట్టలు అంతా మొత్తం పొల్యూషన్ ఉండే అంతా మొత్తం ఖరాబ్ అయిపోతుండే దానివల్ల ఈ నాలా వల్ల. ఇప్పుడు ఇది చేస్తే మాది ఒకటంటే రోడ్ అనేది మంచిగా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఫైనల్గా హైడ్రాకి ఏం చెప్పబోతున్నారు మ్యామ్? హైడ్రాక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది మాకు ఇది తీసుకున్నందుకు ఈ నిర్ణయము చాలా థ్యాంక్స్ బీజేపీ వాళ్ళు, మేము చేయించినందుకు చాలా థ్యాంక్స్. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన అధికారులు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి సార్, హైడ్రా అనేది అకస్మాత్తుగా ఉదయం 9 గంటల నుంచి నిర్ణయం అయితే తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది, దీనిపైన మీరు ఏం మాట్లాడతారు సార్? మేడం ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే ఇక్కడ ఆకస్మికంగా తీసుకున్న తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక పాడుబడ్డ బంగ్లా ఉండే వాళ్ళ జనరేటర్స్ కానీ అటువంటి సామాగ్రి ఉన్నాయి. ఒకవేళ ఈ స్థానంలో పేద ప్రజల ఇండ్లు ఉంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన తర్వాత ఇటువంటి డిస్మాంట్లింగ్ వర్క్ చేయాలి. ఇక్కడ బడాబాబులు ఉన్నారు, ఇదంతా కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఇటువంటి చర్య ఇటువంటి ప్లేస్లో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ ది హైడ్రా పీపుల్. అంటే గతంలో స్థానికంగా ఉండే ప్రజలు అయితే కంటోన్మెంట్ బోర్డుకు కానీ చాలాసార్లు ఫిర్యాదు చేసిన ఇవి కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో అప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకోలేరు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు సార్? మేడం గతంలో నేను అదే చెప్తున్నాను, కంటోన్మెంట్ నియోజకవర్గం అనేది కంటోన్మెంట్ బోర్డు అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. స్టేట్ గవర్నమెంట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్డీఓ డిపార్ట్మెంట్ కానివ్వండి, అండ్ ఐ మీన్ టు సే రెవెన్యూ డిపార్ట్మెంట్స్కి మా కంటోన్మెంట్ బోర్డుకి సమన్వయం లేకుండే. వీళ్ళు వాళ్ళకి లెటర్ రాస్తుండే, వాళ్ళు వీళ్ళకి లెటర్ రాస్తుండే, కానీ ఎటువంటి రిజల్ట్ వచ్చేది కాదు. ఎప్పుడైతే మొన్న మా స్థానిక ఎంపీ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, అదే నేను మీకు ఇంతకుముందు చెప్పాను, 1 year సంవత్సరికం పూర్తి చేసుకున్నందుకు ఇక్కడ సన్మాన సభ జరిగింది ఇదే రసూల్పురా ఏరియాలో నిన్నగాక మొన్న. అయితే ఆ రోజు ఒక 50 ఫిర్యాదులు వచ్చినాయి మా ఎంపీ గారికి. 50లో 30-35 ఫిర్యాదులు కేవలం ఈ నాలా గురించే వచ్చినాయి. సార్ మా ఇల్లు 10 feet గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతుంది, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న, ఎందుకంటే ఏషియాలోనే బిగ్గెస్ట్ స్లమ్ ఇక్కడ ఉంది రసూల్పురా అని చెప్పి, వాళ్ళందరూ పాపము బిక్కుమని చెప్పి రాత్రి చినుకు వర్షం పడ్డదంటే కునుకు లేకుంటే అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లెటర్లు ఇవ్వడం జరిగింది సన్మాన సభలో. అప్పుడు హైడ్రా అనేది లక్కీగా మనకి ఇప్పుడు ఇండిపెండెంట్ బాడీ వచ్చింది కాబట్టి వారికి చెప్తే వారు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు మేడం. దీనివల్ల మా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా ఈ వార్డ్ 2, వార్డ్ 3కి సంబంధించిన ప్రజలు మాత్రం అందరూ ఈసారి మాన్సూన్ సీజన్లో మంచిగా నిద్ర తీసుకుంటారు మేడం. అంటే గతంలో దీనికి ఉండాల్సిన స్పేస్ ఏదైతే ఉందో 70 అడుగులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సార్. ప్రస్తుతం అది ఆక్రమించి రాను 15 నుంచి 18 వరకు అయితే తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన ఏం మాట్లాడతారు మీరు? అదే చెప్తున్నాను మేడం, గతంలో ఆఫీసర్స్ ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు చట్టపరంగా ఏదైతే పర్మిషన్స్ ఇవ్వాలో ఆ పర్మిషన్స్ ఇచ్చారు. కానీ కొంతమంది బడా నాయకులు, లేకపోతే అప్పుడు మేము, ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు మేడం, నేను చిన్నోని. ఆ రోజులలో మళ్ళీ ఏదైనా లంచాలు ఇచ్చారా, లేకపోతే ఏదైనా ఆఫీసర్లు వీళ్ళకి ప్రోత్సహించారా, లేకపోతే ఏదైనా పొలిటికల్ ప్రెషర్తో వాళ్ళు చేయించుకున్నారా? ఎవరైతే ఇండ్లు కాలనీ ఇటువంటి కాలనీస్ ఏదైతే లేఅవుట్ చేసినారో వాళ్ళందరూ నాలాలను మెల్ల ఆక్రమిస్తే వాళ్ళ ఏదైతే బలం ఉందో దానికి పేద ప్రజలు ఏం చేయలేక కేవలం మేము లెటర్లు ఇవ్వడము, మేము వీరికి సిఫార్సు పెట్టుకోవడానికే పరిమితమైనాం. కానీ ఫిజికల్గా యాక్షన్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దీన్ని మేము హర్షిస్తున్నాము, స్వాగతిస్తున్నాం మేడం.
అయితే గతంలో అయితే ఈటల రాజేందర్ అయితే దీనిపై అయితే వ్యతిరేకత చూపించారు సార్. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అనేది? అదే నేను మీకు క్లారిటీ ఇస్తున్నా మేడం. మా నాయకుడు ఈటల రాజేందర్ గారు ఏమన్నారంటే గరీబోళ్ళు ఎవరైతే 20 గజాలు 30 గజాలు ఇల్లు కట్టుకొని ఉన్నారో వారికి కొనుక్కున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మరి మున్సిపల్ లోకల్ బాడీస్ మీరు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, మళ్ళీ ఆ రోజు వీళ్ళందరూ చట్టపరంగా కొనుక్కున్నారు, ఎవరు కబ్జాలు చేయలేదు, మరి వారికి మీరు కొరడా చూపెడుతున్నారు, వారికి అన్యాయం చేస్తున్నారు. ఇటువంటి బడాబాబులు ఎవరైతే లేఅవుట్ ఒక జాగాలో తీసుకొని ఇంకో జాగాలో ఎక్స్టెన్షన్ చేసి కట్టుకుంటున్నారో డబ్బు ప్రమేయంతో పొలిటికల్ ప్రెషర్ ప్రమేయంతో వారిని మీరు న్యాయంగా చట్టపరంగా హైడ్రా కూల్చివేతలు చేయాలి, కానీ పేద ప్రజల మీద కాదని చెప్పి మేము మా నాయకుడు చెప్పడం జరిగింది మేడం. అదేవిధంగా ఇప్పుడు ఈ నాలా వల్ల ఒక 8 కాలనీలు ఒక 15-20 బస్తీలు ముంపుకు గురవుతున్నాయి. కాబట్టి ఇది న్యాయం జరుగుతుంది, ఇది ప్రజలు ఆర్నిశ్చేస్తారు. కావాలంటే మీరు మా రసూల్పుర వెళ్ళండి, లేకపోతే విమాన్ నగర్ వెళ్ళండి, లేకపోతే పైగా కాలనీ వెళ్ళండి, మీరు ఇండిపెండెంట్గా ఒక్కొక్క ఇంట్లో మీరు కనుక్కోండి, మీకు అందరూ స్వాగతించి మీకు ఆర్తులు ఇస్తారు మేడం. అంటే హైడ్రా అనేది ఒకవేళ రాకపోయి ఉంటే ఈ న్యాయం అనేది జరిగేది ఉండేదా సార్? మేడం హైడ్రా లేకపోతే 30 సంవత్సరాల నుంచి కానీ న్యాయం ఇప్పుడు గత 24 అవర్స్లో అయింది. కాబట్టి నేను నా పర్సనల్గా నా అభిప్రాయం ఏంటంటే హైడ్రా డిపార్ట్మెంట్ ఉండాలి. ఇటువంటి బడాబాబులకు ఏదైతే జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకుంటారో ఇటువంటి హైడ్రా కూడా ఒక వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేసి వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇవ్వాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ కడితే ఫైర్ డిపార్ట్మెంట్ ఎట్లా ఇస్తారో మేడం అట్లా హైడ్రా కూడా ఒక వాళ్ళకి పర్మిషన్స్ లాంటిది ఇస్తే ఇటువంటి కబ్జాలకు గురి కావు నాలాలు కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, చెరువులు మేడం. ఫైనల్గా హైడ్రాకి మీరు ఏం చెప్పబోతున్నారు సార్? వీఆర్ వెరీ హ్యాపీ విత్ హైడ్రా. వీ విల్ డెఫినెట్లీ వెల్కమ్ హైడ్రా. మేము హైడ్రాని స్వాగతిస్తున్నాము, హర్షిస్తున్నాము. మేమందరం రంగనాథ్ సార్కి హైడ్రా టీంకి మా తరఫు నుంచి సెల్యూట్ చేస్తున్నాము. ఇది పరిస్థితి రహీం. ఇక్కడ ఉండే స్థానిక ప్రజలు కానీ అధికారులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన కొన్ని ఏవైతే కట్టల అక్రమ నిర్మాణాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం అయితే అవన్నీ కూల్చేయడంతో ఇక్కడ ఉండే స్థానిక ప్రజలు ఊపిరైతే పీల్చుకున్నారు. ఓవర్ టు రహీం.